చిన్న ప్రార్థన చేసుకుని 2 మాటలు మీకు ముగిస్తాను. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్య, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు ప్రభా మీరు మాటల్లో ప్రతి విజయము మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు, సహాయం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడి ప్రతి హృదయములో నాటబడాలి ప్రభా, వెలిగించబడాలి ప్రభా. ఆత్మసారంగా ఈ భూమిలో నివసించినప్పుడు అయా జీవించే మార్గములో ఆయన నిత్య జీవం మేము ఎలగాలంటే అది నీ కృప మాకు కావాలి. నీ కృప లేని ఈ భూమిలో నిత్య జీవము మేము వెలిగించబడలేం. పాపాలు చేసిన ప్రతి క్షమించి నీ దాసురాలు ఉన్నట్లుగా నాయన నీ వెలుగు మాకు కావాలని, ప్రకాశించాలని మాతోని అందరితోని మాట్లాడి, అలాగే సొలొమోను కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళ కుటుంబం అన్నగారి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళ కుటుంబం కోసం ఓదార్పు కోసం ప్రార్థిస్తున్నాం నాయన. శాంతిని, సమాధాన, ఐక్యతగా ఆయా నిండి మనసుతో వాళ్ళ కుటుంబం బిడ్డల కోసం భద్రత ఉంచి అనుక్షణములో నీకు అప్పగించుకుంటూ సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యోహాను 3:13 అండి. ఎవరు లేడండి. ఈ లోకములో భూమి మీద నివసించిన మనుషులు కుమారులు అంటే దేవుడు మనకు అనుగ్రహించాడు కుమారులు, కుమార్తెలుగా. మనం ఈ భూమి మీద ఉన్న 4 రోజులైనా సరే నిత్య జీవం వెలిగించబడాలి అంటే ఇక్కడ ప్రతి మార్గములను మనం వెలిగించబడాలి. చేసింది పాపము క్షమార్పణ ఒప్పుకుంటే మనం నిత్య జీవం వెలిగిస్తాం. అక్కడే పరలోకం ఉన్న ఒక స్థానం మనం వెలిగించబడతాం. పరలోకం మనం ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ దేవుని మార్గములో తండ్రి ఏం చెప్పాడు అదే మార్గములను మనం నడితేనే మన పరలోకంలో ఉంటాం. చదువు మళ్ళీ. ఎవరైనా సరే నిత్య జీవం అండి. నిత్య జీవం వెలిగించాలంటే ప్రతి మనుషులను మన హృదయంలో మార్పు ఎలా ఉంటుందండి? రక్షణ ఎలాగ ఉంటుందండి? మనం వెలిగించబడాలి. ఒక సాక్షాత్ దేవుడు కుమారుడిగా వచ్చాడు. ఈ దేవుడు లోకములు ఎంతో ప్రేమించను అని చూడండి మాట అంటే 16 వచ్చును. ఎవరు పంపలండి? తీర్పు తీర్చాలన్నా, తీర్పు మనం వెలిగించబడాలన్నా, లోకములో మనం ఎలగాలన్నా, రక్షణ పొందాలంటే తండ్రి ఒక్కరు సాధ్యమవుతుంది. తండ్రి కుమారుడు ఎలాగిచ్చాడు? మన చేసే క్రియలు బట్టి, మన చేసే విధానాలు బట్టి, మన చేసే నడకలు బట్టి పాపం వల్ల వస్తాయి. అది పాపం వచ్చే జీతము దాని నరకం వచ్చి ఎలాగండి? మన పరలోకి వెళ్ళాం. పాపం విడిచిపెట్టినదే మన పరలోకి వెళ్తాం, మనం అనుగ్రహిస్తాం. అక్కడే నిత్య జీవము. అదే విషయంలోకి వెళ్తామండి. యోహాను 17 మొదట వచ్చామండి. నీవు వారు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు నా మాట అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని
తండ్రి కనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. నీ వలనే కలిగి ఉన్నావని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారికి ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నివారించలేనను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా బలీలు నీవి, నీ బలీలు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక్కడ లోకములో ఉన్నాను కానీ మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనకు ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉన్నట్టు మీరు నాకు అనుగ్రహించి నామందు వారిని కాపాడు. నేను వారి ఎదురుండగా నీవు నాకు అనుగ్రహించే వారిని నామందు కాపాడుతుంది. 10 చదివారు. 10 నా బలీలు నీవి, నీ బలీలు నావి. వారి నా యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక లోకములో ఉన్నాను కానీ మీరు లోకములో ఉన్నారు కదా. ఆ లోకంలో నేను ఉన్నాను, ఈ లోకం మీరు ఉన్నారు కదా. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? ఆ లోకం మనం ఎలా అంటే ఈ లోకం మనం ఏం చేస్తాం? ఈ లోకం పాపం చేస్తామా, లేకపోతే పాపం కాకనే మరి ఏదైనా మంచి విషయాలు పొందాలని దేవుని మహిమపరుచుకోవాలి. మరి ఈ లోకములో మరి నిత్య జీవం మనం ఉంటున్నాం. నీతి నిజాయిత ఎప్పుడు అనుగ్రహించామో అప్పుడే పరలోక రక్షణగా మనం సాక్షాత్తే ఉంటాం. ప్రియమిత్రులారా, ఈ విషయం మనం చాలా గ్రహించుకోవాలి. ఆ లోకం కంటే ఈ లోకములో మన హృదయంలో ఉండే మార్పు రావాలి. అప్పుడే ఆ లోక స్థానం సంపాదించుకుంటాం. ఈ లోక స్థానం సంపాదించుకొని ఆ లోక సంపాదించగలం. ఆ లోక సంపాదించాలంటే దేవుని యందు అనుగ్రహించాలి. ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి యాస ఆయనలో లోబడి ఉండి ఆయన రక్షణ ఉంటేనే మనం రక్షించబడతాం. అప్పుడే మన పరలోకానికి సాక్షాత్తుగా ఉంటాం. అదే విషయంలో కూడా వెళ్దామండి. యోహాను 1:4 అండి. 1 వచ్చి 4 వచ్చు. ఆయనలు మూలిగై ఉన్నాను. చూడండి, జీవము వెలుగై ఉన్నాను. ఇక్కడ వెలుగు ప్రకాశించాలంటే అక్కడ ప్రకాశించుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మనకు సంపాదించుకోవాలి. ఎంతగా మాట అన్నా చూడండి, ఇక్కడ రక్షణ వెలుగై ఉంటేనే అక్కడ రక్షించబడతాం. ప్రేమ బిడ్డలారా, ఈ విషయాలు చాలా విషయాలు గ్రహించుకోవాలి. అదే విషయంలో మత్తయి వెళ్ళిపోతాం అండి. మత్తయి 16:27 వచ్చానండి. చూసారు, చెప్పారా లాస్ట్? చూడండి, మనుషు కుమారుడు తన మహిమనకు గరువాయి దూతలతో ఒక దూత మన మరణించినప్పుడు ఒక దూత వస్తుంది. ఆ దూత మన పరలోక సాక్షిగా రక్షించాలని దూత దేవుడు ముందు పంపేస్తాడు. మన ఆత్మ ఇక్కడ ఉన్నది చెప్పే ఆత్మ రక్షించడానికి, ఆత్మ పరలోకి చేరటానికి ఒక దూత పంపేస్తాడండి. అక్కడ చూడండి, మరణము ఋషి అంటే చూడండి, ఇక్కడ మరణించిన అక్కడ మరణం లేదు. అక్కడ ఋషికమైన మరి ఎంతో మన ఆత్మీయ ఉంటాం, కానీ అక్కడ మరణం లేదు. ఇక్కడ మొదట జీవం అయితే అక్కడ రెండో ఆత్మ. దేవుడు అలాగే ఇచ్చాడు. తండ్రి కుమారుడు ఎలాగిచ్చాడు, మరి పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుని అనుగ్రహించి మన పంపుడు ప్రకారంగా మన ఆత్మసారంగా నడిచి ఆయన ప్రకారం ఉంటే మనకు మరణము ఋషి చూడని నిత్యముగా నీతో చెప్తున్నాడు. అంటే నిత్యముగా చెప్పాడు, ముందా నీతో చెప్పుతున్న మాట. మరణించిన ఇక్కడ పరలోకం ఉన్న అక్కడ మరణము లేదు, ఋషి గల అని అర్థం చేసుకోవాలి. ప్రేమ బిడ్డలారా, ఈ విషయం మనం గ్రహించుకొని మనం పరలోకున్న సాక్షిగా ఉండి మరి ఇక్కడ ఉన్న మరి 4 మాటల్లోనూ మనం వెలుగై ఉండి ఒక రక్షణ పొందాలని ప్రతి ఒక్కరుగా పేరు పేరు మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను కాక. ప్రార్థన చేద్దాం. లాస్ట్ ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్య, కృపగల దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆయా కూడికొచ్చిన ప్రభా సహోదరులందరూ ప్రేమించండి నాయన. జ్ఞాపకత్వం కూడిక ఈ మధ్య కాలంలో ప్రభా యేసుబు గారు మరణించి ఆయన నిత్య జీవములో వెలిగించబడ్డారని మీ విశ్వాసిస్తున్నాం నాయన. యేసు ప్రభు ఆత్మసారంగా మీరే ఒక దూతల దాకా తీసుకెళ్లారని అయ్యా సెలవిస్తున్నా తండ్రి. నాయన కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. నాయన మరణం
అందరికీ సాధ్యమే నాయన. పరలోకున్న అయ్యా మరణం ఋషికల అని ఉంది ప్రభా, కానీ అక్కడ మరణం లేదు అని మేము విశ్వసిస్తున్నాం. ఈ భూమిలో ప్రభా బతికిన నారోజుల ప్రభా ఎవరు ఏ కుటుంబం వచ్చినా, ఏ కుటుంబంలో సమస్య వచ్చినా, ఏ కుటుంబంలో బాధ వచ్చినా, ఏ కుటుంబంలో రోధ వచ్చినా, ఏ కుటుంబంలో కష్టం వచ్చినా, ఏ కుటుంబంలో ఓ దారి వచ్చినా, ప్రతి విషయాలు ప్రతి భావములో ప్రతి సమస్యని వాళ్ళ కుటుంబం అంతా వెలిగించబడేలాగా తెచ్చండి. నీ భద్రత కావాలి, నీ సాక్షిగా ఉండాలి, నీ రక్షణకర్తగా ఉండాలి. నిజమైన దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను, పరలోక సాక్షిగా తండ్రి ఆజ్ఞ ప్రకారం వచ్చా తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. అయినా ఈ భూలోకి ఉన్న ప్రభా ప్రతి మానవుడు ప్రతి నిత్య జీవంతో వెలిగించాలని మీ శ్వాసిస్తూ ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సర్వశక్తి గల దేవుడు ఆలకించేవాడా నాయన నీకు అప్పగిస్తున్నా తండ్రి. నాయన ప్రతి కుటుంబంలో లేవలెత్తండి అయ్యా. యేసు గారి కుటుంబం అయ్యా ఆ ఇప్పుడు కాపుదల భద్రత ఉంచండి. ఆ కుటుంబంతో ఓ దార్చండి. బిడ్డలు గాని వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా, వాళ్ళ బంధువులు క్షేమంగా ఉన్నట్లుగా, అక్కడున్న గ్రాముల పెద్దలందరూ క్షేమంగా ఉన్నట్లుగా సజీవుల గురించి నాయన సాక్షిగా ప్రభా. మరి అలాగే ప్రభా మరి ఆ చూసి ప్రభా ఎన్నో ప్రభా మరి చూడాలపోతా మనుషులకి, కానీ నువ్వు ఉన్నావు. ఆ సమయంలో నువ్వు వెలిగించబడ్డావని, నీ సాక్షిగా మేము ఉన్నామని మేము విశ్వాసిస్తూ ఈ లోకములో నువ్వు తప్ప మాకు ఇవ్వలేదు ప్రభా. ఈ లోకమును ఎంతో ప్రేమించునన్నా తండ్రి. నిజమే ప్రభా, మమ్మల్ని ప్రేమించడానికి వచ్చావు సత్యమే అని ఆయన సర్వశక్తి గల దేవుడా నాయన ఓ కుమారుడిగా అనుగ్రహించావు. సహాయం తెచ్చండి. వీళ్ళందరి కోసం ప్రార్థిస్తాం. ఏ కుటుంబంలో సమస్య అయినా, ఏ కుటుంబంలో బాధ అయినా, ఏ కుటుంబంలో వ్యాధి బాధ అయినా కంచెవేయండి, ఆత్మసారక కంచెవేయండి, వెలిగించండి నాయన. నీ రక్షణ రక్షించండి. ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి బిడ్డలు స్నేహితులు, బంధువులు నాయన చుట్టుపక్కల అందరి క్షేమం కోసం ఆత్మీయులు ఉన్నట్లుగా, నిన్ను నడిపించే భాగ్యము, నిన్ను స్తుతించే గణపరిచినట్లుగా, నిన్ను నిత్యమిత పూర్వ వెలిగించినట్లుగా ఈ హృదయంలో మార్పడి అని రావాలి ప్రభా. ఆ మార్పు కోసమే ప్రార్థిస్తా తండ్రి. నాయన నీ స్తోత్రాలు తండ్రి. గొప్ప మేలు, గొప్ప సాక్షిగా సహాయం తెచ్చి ఈ కుటుంబంతో వెళ్ళినప్పుడు ప్రభా నిత్య జీవముతో వెలిగించి నీకు సాక్షి అణిగించి నా ప్రార్థన పరలోక సాక్ష్యంగా నీ వెలిగించబడాలని వీళ్ళందరూ మంచి మనసు మార్పు తీసుకొస్తామని సహాయం అందించమని యేసుక్రీస్తు పుణ్యములు ప్రార్థన నీకే సమర్పించి అప్పగించుకున్నాం పరమ తండ్రి. అందరికి వందనాలమ్మా. సొలొమోను గారి కుటుంబం కోసం వందనాలు చెప్తానండి.